ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకున్నాం. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క మాటల్లోనే రక్షకుడు అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. రక్షకుడు అనగా క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటున్నది. అవును, ఆయన ఈ లోకాన్ని రక్షించేదానికి క్రీస్తు మానవ రూపంలో ఈ లోకంలో జన్మించాడు. ఎందుకనగా నశించిపోతున్నటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన నిన్ను నన్ను రక్షించేదానికి ఈ లోకంలో జన్మించాడు. ఎందుకనగా ఈ లోకంలో పాపముతో నిండిపోయి మరి దురాశతోనూ మరి కలహములతోనూ అనేక నానా విధములైనటువంటి వాటితో నిండుకొని ఉన్నటువంటి ప్రజలను రక్షించేదానికి, ఆ పాప కూపములో నుండి విడిపించేదానికి, రక్షించేదానికి లోక రక్షకుడుగా ఈ లోకంలోకి ఆయన జన్మించాడు. నిన్ను నన్ను రక్షించాలని ఆయన సన్నిధిలో ఆయన రాజ్యంలో వారసులుగా చేసుకునే దానికి ఆయన రక్షకుడుగా వచ్చి ఉంటున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే నశించిన దానిని వెదకి రక్షించేదానికి మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చినట్లుగా వాక్యంలో మనం ధ్యానిస్తుంటాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అపోస్తలుడైన పౌలు యొక్క ఆత్మీయ కుమారుడు యొక్క తిమోతినికి ఈ యొక్క మాటలను హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ఆయన మరి రక్షకుడని జన్మలలో ప్రకటింపబడెను. ఇంకా పైభాగంలో మనం గమనించినట్లయితే నిరక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడిని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను అని మరి యేసుక్రీస్తును ఉద్దేశించి ఈ యొక్క మాటలను మనము మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఉంటున్నాడు. ఆయన నీతిమంతుడుగా ఉంటున్నాడు, ఆయన రక్షకుడుగా ఉంటున్నాడు, ఆయన మరి న్యాయవంతుడుగా ఆయన ఉంటున్నాడు. ఆయనే రక్షకుడని జనులు మరి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మరి ఆయన నిజమైనటువంటి రక్షకుడు, ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు అని నమ్మి ఆయన సువార్తను ప్రకటించేటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటున్నది, దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. ఆయన నీ కొరకు నా కొరకు మరి రక్షకుడుగా ఈ లోకంలో ఉద్భవించాడు. నిన్ను నన్ను రక్షించాడు, పాపములో నుండి విడిపించాడు, పాపములో నుండి తప్పించాడు. ఆయన రక్తము చేత మనల్ని పవిత్రులుగా మరి చేసేదానికి ఆయన లోకంలోకి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు లోక రక్షకుడు, లోకాన్ని రక్షించేటువంటి దేవుడు. ఎవరి ద్వారా రక్షణ కలగదు, యెహోవా వలనే రక్షణ కలుగుతూ ఉంటున్నది. మరి దేవుని యొక్క వాక్యంలో అనేక సత్యాలను మనం చూస్తూ ఉంటున్నాము. ఆయన రక్షకుడుగా జనములలో మరి నిన్ను నన్ను రక్షించినటువంటి దేవుడు. ఈ యొక్క వర్తమానాన్ని మరి ప్రజలకు మనం ప్రకటించేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. అలాంటి మనసు నీవు నేను కలిగి దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి వారిగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.